హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ మీ అందరి ఫేవరెట్ హెయిర్ కేర్ తోటి మళ్ళీ వచ్చేసిన. ఇది ది బెస్ట్. మన ఛానల్లో చేసిన అన్ని హెయిర్ మాస్క్లు, హెయిర్ కేర్ల కంటే ఇది ది బెస్ట్. ఇక నేను స్క్రీన్ మీద వేస్తా చూడండి. నేను గుండు చేయించుకున్నప్పటి నుంచి నా హెయిర్ గ్రోత్ ఎట్లా గ్రాడ్యువల్గా పెరిగింది. ఒకటేసారి 1 డేలో ఏది జరిగిపోదు. అసలు అందులోనూ జుట్టు పెరగడం కాబట్టి 1 డేలో అస్సలు జరగదు. దానికి కొంచెం టైం పడుతుంది. బట్ మన కన్సిస్టెన్సీగా చేస్తున్నామా లేదా అనేది ముఖ్యము. నేను ఇక్కడ వేసిన పిక్స్లలో దీంట్లో నా ప్రెగ్నెన్సీ, నా పోస్ట్ డెలివరీ, రికవరీ, నా కరోనా ఇవన్నీ అయిన తర్వాత కూడా నా జుట్టు ఇంత మంచిగా పెరిగింది. మరి అట్లాంటప్పుడు మీ జుట్టు ఎందుకు పెరగదు చెప్పండి? గుండు చేయించుకున్న నా జుట్టే ఇంత మంచిగా పెరుగుతాయి. ఆల్రెడీ ఉన్న మీ జుట్టు ఇంకెందుకు పెరగదు చెప్పండి? షూర్గా ఈ టిప్స్ ఫాలో అయ్యండి. నేను ఇందులో అన్ని జుట్టు పెరగడానికి యూజ్ చేసే ఇంగ్రీడియంట్సే వాడుతున్నా. చాలా చాలా మంచిది అండ్ మన హెయిర్కి చాలా పెరగడానికి యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఒక మెంతులు, మీకు టైం ఉంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకోండి, లేదంటే 2 గంటల ముందు నానబెట్టుకోండి. ఒక బీట్రూటు, మందారం పువ్వులు ఉంటే పువ్వులు లేకపోతే ఆకులైనా సరే. అండ్ ఒక గ్లాస్లో వాటర్ పోసుకొని అందులో ఒక స్పూన్ అంతా చాయ్ పత్తా, ఒక రెండు రెక్కల చింతపండు నానేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మెంతుల్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత ఒకటొకటి యాడ్ చేసుకోండి. ఫస్ట్ మెంతులు వేయండి, తర్వాత మందారం ఆకులు వేయండి, తర్వాత చింతపండు, మన చాయ్ పత్తా పొడి ఉంది కదా నానబెట్టింది, అది కూడా ఇందులో వేసేయండి. అవి మంచిగా ఫైన్గా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న బీట్రూట్ను పీల్ ఆఫ్ చేసేసి సన్న సన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇందులోనే యాడ్ చేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే బీట్రూట్ని సపరేట్గా మిక్సీ పట్టి దాంట్లో నుంచి వాటర్ తీసేసి అట్లయినా చేసుకోవచ్చు. బట్ నేను అందులో కూడా ఏమైనా ప్రోటీన్స్ వెళ్ళిపోతాయి అనేసి నేను అస్సలు విటమిన్స్ ఇట్లా పోతాయి కాబట్టి ఆ పిప్పిలో కూడా అందుకే ఇందులోనే వేసేసి మిక్సీ పట్టేస్తున్నా. లాస్ట్లో కొంచెం నాకు కన్సిస్టెన్సీ థిక్గా అనిపించింది, అందుకే కొంచెం పెరుగు యాడ్ చేసి నేనైతే వీడియోలో చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ స్మూత్గా వచ్చేటట్టుగా చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఆకు మైదాకు ఉందనుకోండి, ఇదే మిక్సీ జార్లో ఆకు మైదాకు వేసి మిక్సీ పట్టేసుకోండి. లేదు ఆకు మైదాకు లేదనుకోండి, రెడీమేడ్ హెన్నా, మీ హెయిర్ కలర్ ఏదైతే మీరు హెయిర్ డైగా వాడతారో అది ఇందులో కలుపుకోండి. మీకు ఎంత క్వాంటిటీ మీ హెయిర్కి సరిపోతుందో అంత తీసుకొని మీరు ఆ పౌడర్ని మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్లో మంచిగా కలిపేసుకోండి. అండ్ ఇంకొక టిప్పు, మీరు ముందు రోజే హెడ్ బాత్ చేసిరు, లేకపోతే ఏదైతే హెయిర్ మాస్క్ వేసుకోవాలనుకున్నారో ఆ రోజే హెడ్ బాత్ చేసినా కూడా లైట్గా ఒక కొన్ని డ్రాప్స్ అంత ఆయిల్ అయితే మీ జుట్టు పట్టించేసుకోండి. ఎందుకంటే డ్రై హెయిర్ మీద ఇట్లాంటి మాస్క్లు ఇవన్నీ పెడితే జుట్టు గట్టిగా దానికి ఈ మాస్క్కి జుట్టు గట్టిగా పట్టేసుకొని వదలదు. దాన్ని తీయడానికి మనకు జుట్టు ఎక్కువ రాలిపోతుంది అనమాట. సో అందుకే కొంచెం ఆయిల్ పట్టేసుకోండి, అప్పుడు ఈజీగా రిమూవ్ అవుతుంది. మీకు కొప్పు వేసుకోవడానికి వస్తే మంచిగా వెనకాల చుట్టుకొని కొప్పు వేసుకుంటూ రౌండ్గా చుట్టుకోండి. బట్ నేను కొప్పు వేసుకోవట్లేదు. అట్లా వేసుకుంటే తొందరగా ఆరదనమాట. నాకు తొందరగా ఆరకపోతే హెడేక్ వస్తుంది. సో అందుకే నేను ఇట్లా అప్లై చేసుకున్నా. పార్టిషన్స్ లాగా తీసుకొని జుట్టు అంతా అప్లై చేసుకోండి. మీరు ఒకవేళ ఇట్లాంటి హెయిర్ మాస్క్లు వేసుకోవడం ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ చెవి వెనకాల కానీ చేతి మీద కానీ ఎక్కడైనా ఫస్ట్ అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత మీకు ఇచ్చింగ్ లాంటిది ఏమీ లేకపోతే తర్వాత మీ హెయిర్కి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే అన్నీ అందరికీ పడవు కాబట్టి ముందే ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. సో ఇట్లంతా అప్లై చేసుకోండి హెయిర్కి. లాంగ్ హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే కదా. 3 వీక్స్కి ఒకసారి హెయిర్ మాస్క్ ట్రై చేయండి. మీకు ఎందుకు జుట్టు పెరుగుతుందో నేను చూస్తా, షూర్గా పెరుగుతుంది. అండ్ అట్లనే మీరు మంచి ప్రోటీన్, కాల్షియం ఫుడ్ తినండి, ఇంకా తొందరగా పెరుగుతుంది. 3 నెలలు ట్రై చేయండి, 3 వీక్స్కి ఒకసారి ఈ హెయిర్ మాస్క్. అండ్ ఫుడ్ కూడా ఎగ్, మిల్క్, మంచి కాల్షియం రిచ్ ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినండి. ఒక 3 మంత్స్ ట్రై చేయండి. ఇప్పుడున్న మీ జుట్టు డబుల్ అవుతుంది, నాది గ్యారంటీ. అంత బాగా పనిచేస్తుంది మనం రెగ్యులర్గా ఫాలో అయితే. అట్లనే హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడము, మసాజ్ చేయడము, 2-3 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేయడము, ఇట్లాంటివి చేయండి. అట్లానే డైలీ హెడ్ బాత్ చేస్తే కూడా జుట్టు డ్రై అయిపోతుంది, పెరగదు అసలు, అది గుర్తుపెట్టుకోండి. హెయిర్ మాస్క్ అయితే పెట్టేసుకున్నా. చూసిరా నా చేతులు ఎంత ఎర్రగైనాయో. మీకు రెడ్ కలర్ ఇష్టం లేకపోతే బ్లాక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ గ్రే హెయిర్ ఉంటేనే ఆ గ్రే హెయిర్ అంతా రెడ్గా అయిపోతుంది, లేదంటే ఏమీ కాదు. మీ ఉన్న బ్లాక్ హెయిర్కి ఎట్లాంటి కలర్ అసలుకే రాదు.
అది వైట్ హెయిర్ మాత్రమే రెడ్గా చేస్తుంది అంతే. చూసిర్రా ఇది ఇప్పుడంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఏ రోజైతే హెయిర్ మాస్క్ పెట్టుకున్నానో ఆ రోజు హెడ్ బాత్ చేయను. జస్ట్ ఈవినింగ్ దాన్ని ఆరిపోతుంది కదా, అది దులిపేస్తే అంతా రాలిపోతుంది అనమాట కింద. ఆ తర్వాత నా హెయిర్ ఇట్లుంది, కలర్ షైనీగా ఎంత బాగా అనిపిస్తుందో. నెక్స్ట్ డే ఎందుకు చేస్తా అంటే మంచిగా పట్టుకుంటా అన్నట్టు. నేను ఇది హెయిర్ డై లాగా యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు 1 month దాకా ఉండాలి కలర్ అంటే నేను నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తేనే నాకు కలర్ అంతా 1 month దాకా ఉంటుంది. అండ్ హెడ్ బాత్ చేసేటప్పుడు వితౌట్ షాంపూ చేయాలి, మరీ ఎక్కువ రుద్దే చేయకండి, స్కాల్ఫ్ డ్యామేజ్ అవుతుంది. ఇట్లా హెడ్ బాత్ చేసిన తర్వాత ఒకసారి ఇదంతా ముక్కలు కనిపిస్తుంది, అది మనం పెట్టుకున్న మాస్క్ అనమాట. ఇంకా పోలేదు, ఎండిపోయినా కొద్దీ రాలిపోతుంది అనమాట. ఎండకైతే జుట్టు మెరుస్తా చూడండి, సూపర్గా ఉంటుంది. అంటే మనం సెలూన్కి పోయి హెయిర్ డై చేసుకుంటే ఎంత మంచి గ్లో వస్తుంది, అంతకంటే ఎక్కువ గ్లో హెయిర్ అయితే షైన్ అవుతూ ఉంటుంది అనమాట. నాకైతే మస్తు ఇష్టం ఈ హెయిర్ డై వేసుకోవడం, ఇట్లా ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం. ఆల్ ఇన్ వన్ అనమాట. ఒక్క మాస్క్ వేసుకుంటే మనం హెయిర్ డై, హెయిర్ కేర్, హెయిర్ మాస్క్ అన్నీ అయిపోతాయి అనమాట. సో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.